సహోదరుడు సహోదరి, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆ దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని ఒకవేళ నొక్కుతూ ఉన్నట్లయితే, నొక్కేటటువంటి దేవుణ్ణి బహుగా సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు అనేది వాస్తవం. భూమి ఎంత చక్కగా ఉన్నప్పటికీ దాన్ని దున్నితే తప్ప అది పండే అవకాశము లేనే లేదు. పండ్లు నలపబడితే తప్ప అది జ్యూస్గా మారేటటువంటి అవకాశం లేదు. నలగగొట్టబడినటువంటి గోధుమలే నీకు నాకు ఆహారం అవుతాయి. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి నలపబడితేనే అవి నీకు నాకు నలుగురికి ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాయి. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు నాసుగ్గా ఉండడానికి మాత్రం కాదు, నలిపివేయబడి నలుగురికి ఆనందాన్ని సంతోషాన్ని ఆత్మీయంగా నువ్వు పంచిపెట్టాలి అనగా, దేవుడు తను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలన్న వ్యక్తిని ఖచ్చితంగా నలగొడతాడు.